ఇవాళ ప్రజలు ఖర్చు పెడుతున్న రెండింటి పైన. ఒకటి చదువు, 2 ఆరోగ్యం. వైద్యం మీద ఖర్చు ఎక్కువైతున్నది. ఇప్పుడు ఆర్గానిక్ పేరుతోని, మిల్లెట్స్ పేరుతోని ఒక కొత్త రకమైన వ్యాపారం జరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉన్నది. వ్యాపారం అని అనకూడదు, ఎందుకంటే అవగాహన పెరిగినది కాబట్టి మనం దాన్ని ఆప్ట్ చేస్తున్నాం, దాన్ని కావాలనుకుంటున్నాం. ఒక ఆహ్వానించాలట. ఓకే, ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ ఈ ఆహారం మీద ఎక్కువైతే ఎప్పుడు శ్రద్ధ పెట్టి కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకున్నారో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గుద్ది కదా, తగ్గుతుంది. అసలు పోకుండా ఉండటం అనేది జరగదు. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్, మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. వాటికి డెఫినెట్గా హాస్పిటల్స్కి వెళ్ళాలి. కానీ మనం ఎందుకు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్తున్నాము? ఈ లైఫ్ స్టైల్స్ తోటి, ఈ డయాబెటీస్ మూలంగా అన్ని ఆర్గాన్స్ని చెడగొట్టుకొని అప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా వెళ్ళి చనిపోయి వస్తున్నారు, డెడ్ బాడీ లాగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే డాక్టర్స్ అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే మన ఆర్గాన్స్, మన అవయవాలు వాటికి సహకరించట్లేదు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికే అవన్నీ దెబ్బతినిపోయినాయి, చాలా వరకు పాడైపోయినాయి. ఎందుకు పాడైపోతున్నాయి? డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ ఒక రోగము 100 ఒక అవలక్షణము 100 రోగాలకి సమానం. చాలామందికి అసలు డయాబెటీస్ వల్ల ఇంత నష్టం ఎందుకు జరుగుతుందనేది ఎవరికి తెలియదు. అసలు డయాబెటీస్ అంటే కూడా తెలియదు చాలామందికి. డయాబెటీస్ ఏంటి? తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అవ్వాలి, మారాలి. తిన్న ఆహారం 100 యూనిట్లు గ్లూకోజ్ అనుకోండి, 100 యూనిట్లు గ్లూకోనోజ్గా కన్వర్ట్ అయితే అసలు రోగమే లేదు. ఈ తిన్న ఆహారం 100 యూనిట్గా శక్తి కావాలంటే, మారాలంటే దానికి ఒక కెమికల్ కాంపోనెంట్ కావాలి, అదే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ సహాయంతో తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కడ వస్తుంది? క్లోమగ్రంథిలోంచి వస్తుంది. అంటే ప్యాంక్రియాస్ అంటుంటాం. క్లోమగ్రంథిలో ఉండే బీటా-2 సెల్స్ ఆ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్ మూలంగా కానీ, పౌష్టికాహార లోపంగా వల్ల కానీ, లేదంటే ఈయన లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇవి కొంచెం వీక్ అవుతాయి. ప్యాంక్రియాస్ కొంచెం వీక్ అయిందంటే అందులో ఉండే బీటా-2 సెల్స్ కూడా వీక్ అవుతాయి. వీక్ అయ్యి ఈయనేమో తిన్నదేమో 100 యూనిట్ల ఆహారం తిన్నాడు, అక్కడేమో 99 ఇన్సులిన్ యూనిట్లు వచ్చింది అనుకోండి. అంటే 1 యూనిట్ ఆహారం కన్వర్ట్ కాల. అదే గ్లూకోజ్గానే ఉంది, తిన్నది తిన్నట్టుగానే ఉంది. ఇది కన్వర్ట్ అయిన 99% ఏమో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీగా. ఈ ఒకటి ఎక్కడికి పోవాలా? దీనికి ఎక్కడ ప్లేస్ లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు బాడీలో. ఇది కూడా నేను కూడా నీతో పాటు అని బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. బ్లడ్కి ఇష్టం ఉండదు కానీ తప్పదు, అందులోకి వెళ్తుంది. ఇట్లా రోజు కొద్దిగా గ్లూకోజ్ పోతే ఎంత అవుతుంది? ఈ బ్లడ్ ఫ్లో ఏమవుతుంది అంటే బ్లడ్కి ఒక నార్మల్ సాంద్రత ఉంటుంది, పీహెచ్ అంటుంటాం. ఆ బ్లడ్ సాంద్రత ఆ పల్చదనంలో కంటి గుడ్లో ఉండే నరాల్లో కూడా వెళ్తుంది బ్లడ్. మరి వెళ్ళాలి కదా, బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది, మామూలు సహజం. కానీ కంటి గుడ్లో కంటికి కనిపించినటువంటి చిన్న నరాలు మైక్రోస్కోప్లోనే చూడగలుగుతాం. దాంట్లో కూడా బ్లడ్ వెళ్ళాలి. వెళితేనే అక్కడ కణం చచ్చిపోతుంది, మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. ఇక్కడ బ్లడ్ అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి అక్కడ కణం చచ్చిపోతుంది. ఎందుకు? బ్లడ్ లేదు కాబట్టి ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోతే అక్కడ కణం చచ్చిపోతుంది. దాన్నే మనం కంటిలోనైతేనేమో రెటినోపతి అంటాము, లివర్లో అయితే సిరోసిస్ అంటాము, కిడ్నీ అయితే కిడ్నీ డిసీజ్ అంటాము. అట్లానే బ్లడ్లో నరాల్లో న్యూరోపతి, ఆపతి, ఈపతి, అన్ని పతులకి అసలు డయాబెటీస్ కారణం ఇదే. తిన్న ఆహారం మొత్తం కన్వర్ట్ కావాలి, అది కావట్లేదు. అందుకనే డాక్టర్స్ బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎంత ఉందో చూడమంటారు. ఎక్కువ ఉంటే మందులు ఇస్తారు. ఆ మందులు ఏం చేస్తున్నాయి? ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా-2 సెల్స్ మీద పనిచేసి వాటిని కొంచెం ఉత్తేజపరుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు మీరు తయారు చేసిన ఆహారాన్ని మామూలుగా పనిచేసుకునే వాళ్ళు కొని వాళ్ళ పౌష్టికాహారం తీసుకోగలరా? తీసుకోవచ్చు. మేము సామాన్యులకు అందుబాటులోనే ఉంచాము. మేము ఇన్ని సంవత్సరాలు చేసినాక ఎన్నో మందులు మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఎన్నేళ్ళు దీన్ని మీరు పరిశోధన? మేము 80 నుంచి నేను మందులు అమ్మటంలో, అంటే రకరకాల కంపెనీలు, ఫైనల్గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో చేసి రిటైర్ అయ్యాం. ఈ ఈ పెయిన్ కిల్లర్స్ దగ్గర నుంచి, యాంటీబయాటిక్స్ దగ్గర నుంచి, హైపర్ టెన్షన్ బీపీకి దగ్గర నుంచి, డయాబెటీస్కి ఎన్నో జనరేషన్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాం.
ఎన్ని చేసినా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తగ్గిందని కొత్త కొత్తవి వస్తున్నాయి తప్పిస్తే అసలు రోగం తగ్గట్లేదు. ఇప్పుడు మీ ఫుడ్ దేన్ని రీప్లేస్ చేయగలదు? మా ఫుడ్ జనరల్ పౌష్టికాహారం జనరల్ ఫుడ్ని రీప్లేస్ చేయగలదు. మా ఫుడ్ అచ్చంగా తినాలంటే కాస్ట్లీ. కాకపోతే ఒక పర్టికులర్ ఇప్పుడు పౌష్టికాహార లోపం ఉంది. మా ఫుడ్ ఒక 4-5 నెలలు తీసుకుంటే మళ్ళీ ఆ లోపాన్ని సరిదిద్దుతుంది. అంటే ఎప్పుడు తీసుకోవాలి మీ ఆహారం? ఏ టైంలో? మార్నింగ్, పొద్దున్నే తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, సాయంకాలం తినొచ్చు. ఇష్టం. ఓకే. ఫుడ్ ఇదేం మెడిసిన్ కాదు, ఆహారం మాత్రమే. పౌష్టికాహారం, డైట్ ఎన్నిసార్లు తినొచ్చు. అరాయించుకునే శక్తి ఉంటే 4 సార్లు కూడా తినొచ్చు. ఓకే, రైట్. ఇది పౌష్టికాహారం కాబట్టి అయితే అందరూ తినొచ్చు. కాకపోతే మనకి బేసిక్ మెంటాలిటీ ఏంటంటే నేను తినేది మంచిదే అని ఆహారపు అలవాట్లు కొంచెం బాగా టేస్టీగా ఉండాలా, అది ఉండాలా. ఈ ప్రాసెస్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మర్చిపోతున్నాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. తీసుకుంటే తగ్గుతుంది. కాబట్టి 5 సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉండి ఎంతోమందికి మేము దీని ద్వారా వాళ్ళ హెల్త్ని మేము కాపాడగలిగిందా? రిజల్ట్ ఉందా? 100% అయింది. 100% అయింది. అందుకని ఈరోజు మేము ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ లేకుండా మరి దగ్గర మోర్ దాన్ 6,000 to 7,000 సఫరర్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ వాడుతున్నారు. దేశాల్లో ఒకళ్ళు వాడి ఇంకొకళ్ళకి చెప్తే అట్లా అంటే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళి అలా ప్రాపగండా. నాకు అట్లే వచ్చింది, ఎవరో చెప్తేనే నాకు తెలిసింది కూడా. సో ఒక మంచి ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఎందుకు ఇదే తినాలా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము మరి మిల్లెట్ ఫుడ్స్ తింటే మంచిదే. కానీ ఇవాళ జొన్నలు తీసుకొచ్చి తొక్కి నువ్వు అన్నం వండి చేయాలంటే ఇదంతా జరిగే పని కాదు. మీ దాంట్లో ఏమేమి కలిపారు దీంట్లో? మేము తృణధాన్యాలు అన్నీ కలిపాము. తర్వాత అల్లం వెల్లుల్లి లాంటివి అన్నీ కలిపాము. బాదం, జీడిపప్పు ఉంది. అన్ని రకాల మిక్చర్స్ దగ్గర అన్ని పౌడర్ చేసాము. నీళ్ళలో వండుకొని జస్ట్ ఎంత వేడి చేయాలండి? ఎంతసేపు? 10 నిమిషాల్లో రాగి జావ కాచుకొని తినేసాడు. ఏమీ కలపాల్సిన పని. అంబలి అంటే లాగా ఉంటుంది. అంబలిలాగానే ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి, నిండిపోతుంది. ఉప్పు అన్నీ అందులోనే ఉన్నాయి. రాతి ఉప్పు వేడి చేసుకొని తాగటమే. చిక్కదనం వచ్చినాక దింపేసుకొని తాగాలి అంతే, ఇంకా ఏం అవసరం లేదు. సో ఇవాళ ఉన్న ఫాస్ట్ లైఫ్కి ప్రొద్దున్నే లేచి ఈవెన్ ఇడ్లీ చేయాలన్నా మీకు క్రితం రాత్రి దాన్ని నానబెట్టి అంతా చాలా ప్రాసెస్ అందరికీ తెలుసు. మళ్ళీ చట్నీ లేకుండా ఉట్టి ఇడ్లీ తినలేము, ఉట్టి దోశ తినలేము. ఈవెన్ ఉప్మా కూడా ఏదో పంచదారో లేదంటే చట్నీ ఏదో కారపొడో నెయ్యి ఏదో వేసుకొని తింటారు. మా దాంట్లో ఏమీ అవసరం లేదు. మన టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొద్దిగా ఉప్పు చాలేదనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు, స్వీట్ చాలేదనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం. వారి ఇష్టాలను బట్టి అంతే. మేము అందరికీ ఉపయోగపడేట్టు నార్మల్ రుచికరమైన ఆహారం ఇస్తున్నాం. కానీ కొంత దీన్ని అంటే మరి దీని రిజల్ట్ బాగుంది అన్నట్టు ఒకరిద్దరు నాతో అన్నమాట, బాగుంది, అది 10 మంది తెలిస్తే బాగుంటుంది అని ఒక మాట అన్నారు నాతో. అందువల్ల నేను మిమ్మల్ని విలాల్సి వచ్చిన ఒకటి. రెండవది ధర కొంచెం ఏమన్నా మీరు కొంచెం ఎవరన్నా ధరకి మాట్లాడే ముందు ఈ ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్తే మీరు దాని గురించి పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మనం ఇంటికి రాగానే చాలా జాగ్రత్తగా టయానికి మందులు ఇవ్వటం, మంచి ఆహారం ఇవ్వటం. ఇక్కడ చూడండి, మంచి ఆహారం అంటే నార్మల్ దానికన్నా కొంచెం స్పెషల్గా కొద్దిగా చికెన్, కొద్దిగా మటన్, అంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే, వెజిటేరియన్ వాళ్ళు అయితే కొంచెం మంచి కూరగాయలు తీసుకొచ్చేసి అట్లాంటివన్నీ చేస్తాం. ఎందుకు? త్వరగా కోలుకుంటాడు అని, త్వరగా శక్తి వస్తుంది, త్వరగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి.